నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి కాల్ చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ 40 నిమిషాలు ఏం మాట్లాడి ఉండవచ్చు? దీంతో పాటు మరొక 48 గంటల్లో రెండో దఫా పీస్ టాక్స్ పాకిస్తాన్లో జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అసలు మొదటి దఫా చర్చలు 21 గంటల పాటు సుదీర్ఘంగా జరిగినా కూడా ఎందుకు ఫెయిల్ అయ్యాయి? కారణం ఏంటి? మరి ఈ రెండో దఫా చర్చల్లో ఏమైనా పురోగతి ఉంటుందా? ఎవరికి హోప్స్ లేవు. మరి ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి డొనాల్డ్ ట్రంప్ ఎందుకు కాల్ చేశారు? భారత్ని కూడా ఈ పీస్ టాక్స్లో ఇన్వాల్వ్ చేయడమేమైనా ఉద్దేశం ఉందా? లేకపోతే రెండో దఫా చర్చలు కూడా విఫలమైతే భారతే మీడియేటింగ్ చేసేటువంటి మధ్యవర్తిత్వం వహించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? అలాంటి ప్రపోజల్ అమెరికా ఏమైనా తెస్తుందా? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజుగారు నమస్కారం అండి. చాలా హ్యాపెనింగ్స్ జరుగుతున్నాయి వార్కి సంబంధించి. 2 వారాల కాల్పుల విరమణ, సీజ్ ఫైర్ మొదటి దఫా ఫెయిల్ అయిపోయింది, ఎలాంటి ఒప్పందం జరగలేదు. కరెక్ట్. ఇప్పుడు రెండో దఫా చర్చలు 48 అవర్స్లో జరగవచ్చు అని ట్రంప్ అంటున్నాడు. జరుగుతాయో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో ట్రంప్ మోదీ గారికి కాల్ చేయడం, ఫోన్ చేయడం, వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇది అంటే భారతదేశానికి ఇంకొక పెద్ద బాధ్యత ఏమైనా వస్తుందేమో అని అనుకుంటున్నానండి. ఈ దీంట్లో ఫస్ట్ ఏంటంటే, ఈ ఫస్ట్ టాక్స్ జరిగినప్పుడు అది కాంట్రాడిక్షన్తోనే స్టార్ట్ అయింది. మనకి ఇస్లామాబాద్ లేకపోతే ఇరాన్ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, లెబనాన్ని, ఇజ్రాయెల్ లెబనాన్ కాన్ఫ్లిక్ట్స్ మేము ఇన్వాల్వ్ చేశాము, ఇరాన్ కూడా ఒప్పుకుంది సీజ్ ఫైర్కి అని చెప్పారు. కానీ అమెరికా వీళ్ళు అసలు లేదని చెప్పారు. సో అదొకటి, అదే ఒక కాంట్రాడిక్షన్. నెక్స్ట్ ఏంటంటే, ఈ యుద్ధంలో ముఖ్యమైన రోల్స్ ఎవరెవరికి ఉన్నాయంటే యుఎస్కి, ఇజ్రాయెల్కి, ఇరాన్కి, ఇంకా గల్ఫ్ దేశాలు. ఇవన్నీ ఉంటే జస్ట్ యుఎస్, ఇరాన్ మాట్లాడుకుంటే అవ్వదు. అది వీళ్ళందరిని ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు. ఇంకా ప్లస్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఒక మెసేజ్ పెట్టాడు, ఈ ఇజ్రాయిల్ ఇండియానే మొత్తం ఈ దేశాలన్నిటికీ ప్రాబ్లము, వీళ్ళంతా మ్యాప్లో ఉండకుండా చేయాలి, ఇటువంటి మెసేజ్లు పెట్టాడు. ఇజ్రాయిల్ని ఎక్కువ తిట్టాడు. అవును. అయితే వెంటనే మళ్ళీ ప్రెషర్ రాగానే డిలీట్ చేశాడు. ఇట్లాంటి ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కారణం చేత ఇది ఫస్ట్ సీజ్ ఫైర్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది, అది ఫెయిల్ అయిపోయింది. ఇంకోటి పాకిస్తాన్ వాళ్ళకి ఇదివరకు కూడా చర్చించుకున్నాం, దీంట్లో పెద్ద రోల్ లేదు. అప్పుడు వాళ్ళు యుఎస్ వాళ్ళు ఒక 15 పాయింట్లు, వీళ్ళు ఒక 10 పాయింట్లు ఇచ్చామని చెప్పారు. అది ఇక్కడ దాని తప్ప మిగతా ఏం లేదు. అయితే మనకి ఇప్పుడు ఈ దఫా చర్చల్లో చూసుకుంటే ముఖ్యంగా ఏంటి మనకు తెలిసింది ఏంటంటే, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఈ టోల్ పేమెంట్స్ వచ్చేసరికి ఆ టోల్ పేమెంట్ని డాలర్లో చేయాలా లేకపోతే క్రిప్టోలో చేయాలా అన్న అంశం దగ్గర ఆగిపోయింది అని అంటున్నారు. ఈవెన్ న్యూక్లియర్ అంశాల్లో కూడా మేము 5 ఏళ్ళు ఏం చేయకుండా రెడీగా ఉంటాము అని చెప్పడం వాళ్ళు జరిగిందండి, ఇరాన్. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇరాన్ ఒకవేళ క్రిప్టో యుఎస్ వాళ్ళు ఒప్పుకుంటే డాలర్ వాల్యూ వెంటనే పడిపోతుంది. ఎందుకంటే డాలర్ ఎందుకు అంత పవర్ఫుల్ అంటే, పెట్రో డాలర్ ఎకానమీ. ఎప్పుడైతే ఇక్కడ నుంచి వస్తున్నాయో ఏవైతే ఉన్నాయో ఆ క్రిప్టో దాని మీద పేమెంట్స్ అవుతున్నాయో, లేకపోతే యువాన్లోనో, లేకపోతే వాడు దగ్గర ఉన్న వాళ్ళ లోకల్ కరెన్సీలోనో దాంట్లో జరుగుతూ ఉంటే, ఇంకా దీన్నే మొత్తం ప్రపంచం అంతా మిగతా వాళ్ళు అందరూ కూడా దాన్నే మోడల్గా పెట్టుకొని డాలర్ మీద నమ్మకం లేదు అని చెప్పి వాళ్ళు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఆగిపోయింది డిస్కషన్. ఆ ప్రపోజల్ కూడా వచ్చింది కదా, చైనా కరెన్సీలో అంటే యువానా దాంట్లో చెల్లించాలని చెప్పి, లేదు ఇరాన్ కరెన్సీలో చెల్లించాలని చెప్పి రకరకాల వార్తలు వచ్చాయి. వాళ్ళు ఒప్పుకోలేదు, యుఎస్ వాళ్ళు ఒప్పుకోలేదు దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది ఇంటర్నేషనల్, అంటే అందరికీ ఫ్రీ అది యాక్సెస్. అది ఇట్ ఈస్ నాట్ లైక్ మిగతా ఏవైతే ఉన్నాయో సూయజ్ కెనాల్ అలా కాదు. సూయజ్ కెనాల్ అయితే ప్రత్యేకించి తవ్వారు, అందు గురించి ఎంతో టోల్ ఇస్తాము. కానీ దీనికేం లేదు, న్యాచురల్లీ ఫామ్ అయిన దానికి ఒకవేళ దీనికంటే మిగతా ప్రపంచంలో మొత్తం ఈ నీళ్ళలో మహాసముద్రాల్లో ఇటువంటి చాలా ఉన్నాయి. ప్రతి దేశం ఏదో ఒక కండిషన్స్ పెట్టచ్చు, అందు గురించి ఎవరు ఒప్పుకోరు. ఈవెన్ మోదీ గారు కూడా ఈ విషయం మీద ఎక్కువ మాట్లాడకపోయినప్పటికీ ప్రత్యేకించి దీని గురించి ఈ
స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని మనం ఫ్రీగా ఉంచాలి అనే స్టాండ్స్ అయితే తీసుకున్నారు. ఓపెన్ చేయాలి, అది ఫ్రీగానే ఉండదు, దానికి ఏం పెద్ద మనము దానికి టోల్ కట్టాలి ఇటువంటివి ఏం లేదు. ఇంకా మనకి ఏవైతే షిప్మెంట్స్ వచ్చాయో, ఆ షిప్లు ఏవైతే వచ్చాయో దాని నుంచి కూడా మనం ఏం పే చేయలేదు. అది ఇరాన్ చెప్పింది. మన వాళ్ళు ఇక్కడ అపోజిషన్ వాళ్ళు ఏదో వాళ్ళకి ఇచ్చారు ఏదో అన్నప్పటికీ ఎప్పుడైతే ఇరాన్ అంబాసిడర్ చెప్పారో అప్పుడు వీళ్ళందరూ నోరు మూసుకున్నారు. ఇక్కడ అపోజిషన్ ఏం చేయలేదని చెప్పడం జరిగింది. అయితే మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, సరే పాకిస్తాన్కి ఏం లివరేజ్ ఉంది, ఆర్థికంగా అంత స్ట్రాంగ్ కాదు, వాళ్ళకి ఇరాన్తో కూడా అంత గొప్ప సంబంధాలు ఏం లేవు, అంతర్గతంగా కూడా వాళ్ళకి చాలా ఘర్షణలు జరుగుతున్నాయి, ఆ దేశం ఎప్పుడు విడిపోతుందో తెలియదు. కానీ ఏముంది వాళ్ళకి హైలైట్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ అంటే, ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ వాళ్ళు షేర్ చేసుకుంటారు ఇరాన్తో ఒకటి. నెక్స్ట్ చాలా తక్కువ చర్చించిన అంశం ఏంటంటే, అసీమ్ మునీర్ ఎప్పుడైతే ఐఎస్ఐ చీఫ్గా ఉన్నారో ఆయన ఐఆర్జీసీతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో ఆ రిలేషన్తో కొంచెము అసీమ్ మునీరు పాకిస్తాను అంటే కొంచెం వాళ్ళకి ఆ రిలేషన్ ద్వారా కొంచెం మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఎక్కువ పుష్ వచ్చింది ఏంటంటే చైనా, ట్రంప్ కూడా కాదు, చైనా నుంచి. చైనా వాళ్ళు ఇరాన్ వాళ్ళు నొప్పించారు, ఎలాగైనా మీరు రండి దీనికి చర్చలకు రండి, ఎందుకంటే ఇరాన్ వాళ్ళకి బిగ్గెస్ట్ కస్టమర్ చైనా వాళ్ళు ఆయిల్ గురించి. సో మిగతాది ఏంటంటే యుఎస్ వాళ్ళకి ఎప్పుడు ఇతను ఒక చెంచాల్లాగానే ఉన్నారు కదా అసీమ్ మునీర్ వీళ్ళు, అందు గురించి ఆ లొకేషన్లో ఒక కన్వీనియంట్ లొకేషన్గా దాన్ని చూసుకున్నారండి. సో ఆ విధంగా ఏంటంటే ఈ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి, కానీ అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అవుతుందంటే ఇందాక మీరు చెప్పారు మొదటి దఫా చర్చలు ఫెయిల్ అయ్యాయి, ఈ చర్చల్లో అటు నుంచి జేడీ వ్యాన్స్ ఎవరో ఇంకొక ఇద్దరు వచ్చారు కీలకమైనటువంటి ఓకే, కానీ ఇద్దరు మాత్రమే ఇరాన్ నుంచి ప్రతినిధులు ఉన్నారు, అమెరికా నుంచి ఉన్నారు, ఇజ్రాయెల్ నుంచి పార్టిసిపేషన్ లేదు, గల్ఫ్ కంట్రీస్ నుంచి పార్టిసిపేషన్ లేదు. బట్ యుద్ధంలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి స్టేక్ హోల్డర్స్ ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ రెండో దఫా చర్చల్లో కూడా కేవలం ఈ రెండు దేశాల నుంచే పాల్గొంటే జేడీ వ్యాన్స్ మళ్ళీ రావచ్చు. ఏంటి పరిస్థితి? మళ్ళీ సేమ్ రిజల్టే వచ్చే అవకాశం ఉంది కదా, పెద్దగా మార్పు ఉండదు కదా. అంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో యుఎస్ వాళ్ళు మేము కూడా ఆపేస్తాము ఇది వెళ్ళకుండా అని చెప్పారో, చైనా వాళ్ళకి భయం పట్టుకుంది. ఎందుకంటే వాళ్ళు చైనా వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ చమురును వాళ్ళు తెచ్చుకుంటూ ఉన్నారు ఇరాన్ దగ్గర నుంచి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి. కానీ 37% ఆఫ్ వాళ్ళ క్రూడ్ ఏదైతే ఉందో అది ఇరాన్ నుంచే వస్తుంది. సో అందు గురించి వాళ్ళకి చైనా వాళ్ళు కూడా భయం పట్టుకుంది అనమాట. ఇప్పుడు వార్నింగ్ ఇచ్చినట్టు అందు గురించి చైనా వాళ్ళు లేదు ఏదో ఒకటి చేసి ఫస్ట్ అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని యుఎస్ వాళ్ళ మీద మీరు అలా బ్లాకేడ్ అలా చేస్తారు. ఇరాన్ వాళ్ళు చేస్తున్నప్పుడు వారు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు యుఎస్ వాళ్ళు చేస్తామంటే మనకు భయం పట్టుకుని ఇది ద్వంద్వ వైఖరి అనమాట. సో అందు గురించి ఏంటంటే చైనా వాళ్ళకు కూడా వీళ్ళకి మొత్తం బోధపడింది, ఇరాన్తో చెప్పి మాట్లాడి రాండ్రా మళ్ళీ చర్చలు చేసుకోండి ఏదో ఒకటి చేయడం అదొకటి. ఇంకోటి లెబనాన్ ఇజ్రాయెల్ యుఎస్లో కలుస్తున్నారు చర్చలకి. సో అంతకుముందు జరగలేదు. సో అందు గురించి ఈ రెండు అంశాలతో మళ్ళీ ఇంకేమైనా పాజిటివ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అండి. సో దాంతో మనకి మెయిన్ ఇక్కడ నష్టపోతుంది ఇంకా చైనా నష్టపోతుంది. ఎందుకంటే చైనా వాళ్ళు ఇరాన్లోనే కాదు, ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఈ మిడిల్ ఈస్ట్ పాకిస్తాన్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేసినా లేకపోతే యుఎస్ వాళ్ళు వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేసినా సరే, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా సరే నష్టము. అందు గురించి ఆ దాంతో ఏంటంటే ఎలాగైనా మళ్ళీ చర్చలకు తీసుకొచ్చే అవకాశం చూస్తున్నారు. ఇంకో భయం ఏంటంటే చైనా వాళ్ళకి ఒకవేళ ఇది రిజాల్వ్ కాకపోతే యుఎస్ వాళ్ళు ఈ మలక్కా స్ట్రైట్ మీద కూడా మళ్ళీ దాని మీద ఏమైనా చేస్తారా అని ఇంకో భయం పట్టుకుంది వాళ్ళకి. సో దీంట్లోనే మోదీ గారితో చర్చలు ట్రంప్ గారు చేశారు. అంటే అక్కడ కూడా బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తున్నారు. అంటే భారత్ని పక్కన పెట్టేసి పూర్తిగా ఇగ్నోర్ చేసి ఈ ప్రాసెస్ని మనం చేయలేము అనేటువంటి విషయం బహుశా ట్రంప్ రియలైజ్ అయి ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక పక్క మోదీ గారితో 40 నిమిషాలు మాట్లాడారు, 40 minutes మాట్లాడారు. రెండో పక్క అక్కడ 48 hours చర్చలను చెబుతూ
ఆసిమ్ మునీర్ని చాలా గొప్ప యోధుడిలాగా హీఈస్ అ గ్రేట్ మ్యాన్, గ్రేట్ ఫీల్డ్ మార్షల్ అంటూ మరో పక్క పొగుడుతున్నాడు. కరెక్ట్. అది డబుల్ గేమ్ అనుకోవచ్చా, లేకపోతే పాకిస్తాన్ని భారత్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా? వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అన్నట్టు. అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాడని అనుకోవచ్చు అండి. సో బ్యాలెన్స్ చేస్తూ చైనా వాళ్ళకు కూడా ప్రెషర్ తీసుకొచ్చి ఇరాన్ వాళ్ళని ఒప్పించే దాని కింద చూస్తున్నాడు. ఒకవేళ ఇది హెవీ కాకపోతే ఎలాగైనా సరే వీళ్ళు మళ్ళీ అటాక్ చేసే, అంటే ఈ మలక్కా స్ట్రైట్ మొత్తం సప్లై చైన్ ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉందని చైనా వాళ్ళకు కూడా బోధపడింది. దాంతోపాటు ఏంటంటే నేను అనుకోవడము, చాలామంది ఏమంటున్నారంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అవి ఇవి అని చెప్తున్నారు, ఇవి ఫెయిల్ అయితే. నేను అలా అనుకోను. సో ఎందుకంటే ప్రాణం ఖరీదు ఒక ఇరాన్ సైనికులకి ఒక $100 అయితే దానికంటే 1000 రెట్లు కాస్ట్ యుఎస్ వాళ్ళకు ఉంటుంది ఒక సైనికుడి ప్రాణం. అంటే మనం ఒకళ్ళు చూసాం ఆ ఫైటర్ చేయడానికి, అంటే తయారు చేయడం వాళ్ళని కాపాడుకోవడానికి. ఎందుకంటే వీళ్ళకి ఎంతమంది పోయినా వీళ్ళకి లెక్క లేదు. కానీ అక్కడ ఒక్కళ్ళకైనా సరే చాలా పెద్ద గ్లోబల్ నెరేటివ్, లేకపోతే అక్కడ అంతర్గతంగా వ్యతిరేకత మొదలవుతుంది. అందు గురించి వాళ్ళు వాళ్ళ సైనికుల్ని వెంటనే దింపరని అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఈ డ్రోన్స్ కానీ మిజైల్ లాంచర్స్ ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద హెవీ బాంబింగ్ చేస్తారని అనుకుంటున్నానండి. ఈ డ్రోన్స్ దాంతోపాటు ఈ మిడిల్ ఈస్ట్ దేశాలైన యుఏఈ కానీ లేకపోతే సౌదీ కానీ వీటికి ఎక్కువ ఎయిర్ డిఫెన్స్కి కేపబిలిటీస్ పెంచే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ నిజంగా బూట్స్ ఆన్ ద గ్రౌండ్ చేయాల్సి వస్తే పాకిస్తాన్ సైనికుల్ని పంపిస్తారు అక్కడ బలిపశులు చేయడానికి. యుఎస్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళని దింపరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అమెరికా మిలిటరీ కూడా మెంటల్గా ప్రిపేర్డ్గా లేదు ఇది గ్రౌండ్ ఆపరేషన్స్కి. తెలుసు అక్కడ ఇరాన్ క్యాపబిలిటీ తెలుసు. ఎయిర్ స్ట్రైక్స్ ఎన్నైనా చేయొచ్చు, కానీ వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళని కొట్టడం అనేది అంత సులభం కాదు. కరెక్ట్. డెఫినెట్గా ఎంతమంది పోతారు అనేది తెలియదు అనేటువంటి విషయం ఇక్కడ కూడా తెలుసు. అందుకని ట్రంప్ కూడా లాస్ట్ ఆప్షన్గా పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. అది కూడా పాకిస్తాన్ వాళ్ళు ఒక బక్రాగా, సో ఒక 13,000 సైనికులు పంపించారు. సౌదీ ఎక్కడికి పంపించారు? ఈ బార్డర్లోకి, ఈ ఇరాన్ బార్డర్లోకి పంపించారు అనమాట పాకిస్తాన్ సైనికులు. ఎస్. సో దాంతోపాటు ఈ ఆన్ ద గ్రౌండ్ ఒకవేళ చేయాల్సి వస్తే దీన్ని చేయాలి. దాంతోపాటు ఏం చేశారు సౌదీ కింగ్, ఆయన ఏం చేశారంటే సల్మాన్ $3 బిలియన్ పాకిస్తాన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ అష్యూరెన్స్ కూడా ఇచ్చాడు. అందు గురించి ఒకవేళ ఇది ఫెయిల్ అయితే సెకండ్ టైం ఫెయిల్ అయితే నెక్స్ట్ అది ఇంకొక ఆప్షన్ వాళ్ళు పెట్టుకుంటారు. హెవీ బొంబార్డ్మెంట్ ఇరాన్లో అయ్యే అవకాశం ఉంటుందండి. సో దాంతోపాటు ఇంకెలా ఉంటుందో తెలియదు మనకి. దానికి తోడు ఏంటంటే ఇంకా సీక్రెట్గా ఈ బోట్స్ వాటిని పంపించి ఆ హార్మోన్స్ దగ్గర ఉండే మైన్స్ను కూడా తీసే ప్రక్రియల్లో కేపబిలిటీస్ డెవలప్ చేసుకున్నారు వీళ్ళు, ఇజ్రాయెల్ లేకపోతే యుఎస్ వాళ్ళని కూడా వస్తుంది మనకి రిపోర్ట్స్. అందు గురించి ఇనీషియల్ చేసిన తప్పిదాలు లేకపోతే బ్లండర్స్ అంటారు చూడండి, దానికి ఇప్పుడు మెల్లగా వాళ్ళకి విషయం బోధపడి స్లోగా అయినా సరే కొంచెం నెమ్మదిగా ముందుకు వెళ్తున్నారు. ఏదో ఒకటి వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పెద్ద అవ్వకపోయినా, ఎందుకంటే వీళ్ళకి ఎంత నష్టమో వాళ్ళకి కూడా అంతే నష్టం అవుతుంది. ముగించాలని అందరూ చూస్తున్నారు ఎక్సెప్ట్ ఇజ్రాయెల్ మినహాయిస్తే. అటు అమెరికా యుద్ధాన్ని ముగించాలనుకుంటోంది, ఇరాన్ కూడా ముగించాలనుకుంటోంది. కరెక్ట్. అంటే ఈ ఇజ్రాయెల్ వాళ్ళకి ఏంటంటే హమాస్, హిజ్బుల్లా ఉండకూడదు, హౌతీలు ఉండకూడదు. దానికి వాళ్ళు ఎంతైనా తెగిస్తారు. సో వాళ్ళు ఒకవేళ ఇరాన్ ఇన్వాల్వ్ అవుతాడా లేదా అవన్నీ పక్కన పెట్టేస్తారు. ఫస్ట్ వీళ్ళని క్లీన్ చేసుకుని నేను అనుకోవడం గ్రేటర్ ఇజ్రాయెల్ గురించి ఏమైనా ట్రై చేస్తారేమో, అంటే సౌత్ లెబనాన్ని ఇజ్రాయెల్లో కలుపుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఉండేవాళ్ళు లెబనాన్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి హిజ్బుల్లాకి కూడా అంత ఫేవరబుల్గా లేరు. హిజ్బుల్లా మొత్తం దేశం అంతా ఏం లేదు, సౌత్ లెబనాన్ వైపే ఉంది స్ట్రాంగ్గా. ఇప్పుడు అటుపక్క నుంచి నార్త్ లెబనాన్, ఇటుపక్క ఇజ్రాయెల్ వీళ్ళ మధ్యలో వీళ్ళని అటాక్ చేయడం మొదలుపెట్టారు అనుకోండి, ఇంకా హిజ్బుల్లాకి ఏం ఉండదు అక్కడ. ఇప్పుడు ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, పాకిస్తాన్ నుంచి 13,000 మంది సైన్యాన్ని అక్కడ బోర్డర్లో మోహరించారని చెప్పి, ఇరాన్ బోర్డర్లో మోహరించారు. అంటే ఏంటి, ఇప్పుడు అత్యవసరమైతే గ్రౌండ్ ఆపరేషన్స్ పాకిస్తాన్ సైన్యాన్ని ఉపయోగిద్దామని, అంతే. పాకిస్తాన్ సైన్యాన్ని ఉపయోగించి ఇరాన్లో సౌదీకి వీళ్ళకి పాకిస్తాన్కి ఒక డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది కదండి, ఉంది. సో దాంట్లో భాగంగా ఇది
ఎందుకంటే ఒక సౌదీ మీద ఎవరైనా అటాక్ చేస్తే అది పాకిస్తాన్ మీద అటాక్ చేసినట్టు, అది పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే సౌదీ మీద అటాక్ చేసినట్టు వాళ్ళ ఒప్పందం అది, స్ట్రాటజిక్ డీల్. మరి ఇంత అటాక్లు ఇలా జరుగుతున్నప్పుడు ఇప్పటివరకు రాలేదు కదా, ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు దింపుతారు అనమాట. ఇంకోటి మీరు చూడాల్సిన అంశం ఏంటంటే ఆయిల్ ప్రైస్లు అయితే పడవు. ఎందుకంటే ఇంత రిఫైనరీలు వీటి మీద టార్గెట్ అయిన తర్వాత ఇవన్నీ సెట్ అవ్వడానికి మినిమం 1 year అయితే పడుతుంది. రిఫైనరీలు రిపేర్లు అవన్నీ చేసుకోవడానికి యుఎస్ వాడు కూడా పడనివ్వడు, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ కావాలి. దే ఆర్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్. ఆ కారణం చేత ఈ ఆయిల్ ఏదో ప్రైస్లు పడిపోతాయి, మనకి ఇంకా బాగా అవుతుంది, పెట్రోల్ ధరలు పడుతాయని మనం ఎప్పుడు అటువంటి హోప్స్ పెట్టుకోకర్లేదు. సౌదీ వాళ్ళకు కూడా కావాల్సింది అదే, ఆయిల్ ప్రైస్ పడకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ట్యాక్సులు లేకుండా నడిపించాలి అంటే మినిమం $80 to $85 per barrel వాళ్ళ క్రూడ్ కావాల్సిందే ఆ రేటు. సో అందుగురించి వాళ్ళు కూడా ప్రాఫిటబులే. సో అందు గురించి ఆన్ ద గ్రౌండ్ వర్స్ట్ కేసులో పాకిస్తాన్ వాళ్ళని ఆన్ ద గ్రౌండ్ దింపుతారు, వాళ్ళని బకరాలు చేస్తారు అంతే. అది ఓకే. సో చివరిగా ఇందాక నేను చెప్పినట్టుగా రెండో దఫా చర్చలు కనుక ఫెయిల్ అయితే, ఒకవేళ ఇజ్రాయెల్ కూడా ముందుకు వచ్చి, ఇరాన్ ఎలాగో ఈ మధ్యన చెప్తూనే ఉంది మా ఫ్రెండ్లీ కంట్రీని చెప్తూనే ఉంది, అమెరికా ట్రంప్ కూడా ప్రపోజ్ చేస్తే మీరు మీడియేట్ చేయండి, మధ్యవర్తిత్వం చేయండి అని చెప్పి భారత్ని కనుక ఆహ్వానిస్తే, అంటే మన దేశం ఢిల్లీలోనూ అక్కడ సంబేర్ అలాంటి ప్రపోజల్ కనుక వస్తే భారత్ అంగీకరిస్తుందా లేకపోతే సున్నితంగా తిరస్కరిస్తుందా? అలాంటి ప్రపోజల్ ఇన్ కేసు వస్తే ఈ యుద్ధంలో ముఖ్యంగా నష్టపోయింది ఏంటి అంటే నమ్మకం, ట్రస్ట్ అనేది పోయింది. ఎవరిపైన? యుఎస్ మీద నమ్మకం పోయింది. సో నాటో వాళ్ళు నమ్మట్లేదు. మిడిల్ ఈస్ట్లో దేశాలు కూడా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్, మరి ఇజ్రాయెల్ మీద ఇన్ని మిజైల్ అటాక్ అయినా సరే ఏం కాలేదు, మరి మా మీద ఇన్ని అటాక్లు అయితే మీరు ఏం చేయలేకపోయారు, అది ఒకటి. యుఎస్కి ఎవరు నమ్మట్లేదు, సొంత దేశం వాళ్ళే నమ్మట్లేదు. అయితే ఇవన్నీ దేశాలు ఇలా ఉంటే ఇప్పుడు కూడా ఒకే ఒక దేశం డెమోక్రటిక్ కంట్రీ ఏదైతే ఉందో దేని మీద అయితే నమ్మకం అన్ని దేశాలు పెడుతున్నారో అది ఏకైక దేశం భారతదేశం. వాళ్ళు ఇప్పుడు ఇరాన్ వాళ్ళు నాటోని నమ్మరు, ఇంక ఏ డెమోక్రటిక్ దేశాలు నమ్మరు. చైనాకి అయితే అది ఒక డిక్టేటర్షిప్, ఇంకా ఆ కమ్యూనిస్ట్ ఇది, దాన్ని యుఎస్ వాళ్ళు నమ్మరు. సో ఏకైక దేశం భారతదేశం కాబట్టి భారతదేశముకి వచ్చే బాధ్యత ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ నెగోషియేషన్ ఏమైనా చేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. చేయగల సామర్థ్యం ఉంది, ఆ హోదా కూడా ఉంది, స్థాయి కూడా ఉంది. కరెక్ట్. కాకపోతే అంగీకరిస్తారా లేదా అనేది మన ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. కరెక్ట్. అంటే ఇప్పుడు నేను అనుకోవడము ఈ నెక్స్ట్ నెలాఖరికల్లా ఎలక్షన్లు అయిపోతాయి, దాంతోపాటు ఇంపార్టెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పాస్ చేయడం అయిపోతుంది పార్లమెంట్లో. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫోకస్ భారతదేశం దీని మీదే పెడుతుందని అనుకుంటున్నాను. మనకి ఈశాన్యంలో లేకపోతే వెస్టర్న్ బార్డర్లో కూడా సెక్యూరిటీని చాలా టైటన్ చేశారని రిపోర్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ గ్లోబల్లీ మనం గ్లోబల్ పవర్ అవ్వాలి అనుకుంటే, విశ్వగురు అవ్వాలంటే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ కూడా మనం తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి పీస్ ప్రాసెస్ దాంట్లో మనకి ఒక ముఖ్యమైన బాధ్యత ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది చూడాలి, వేచి చూడాలి. మరి కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు. ఈ నెలాఖరుకల్లా ఒక ఆ దిశగా ఏమైనా అడుగులు పడతాయని మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో మరొకసారి చర్చలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ చర్చలు కూడా ఫెయిల్ అయితే అప్పుడు భారత్ ఏమైనా పెద్దన్న పాత్ర పోషిస్తుందా? ఆ దిశగా ఎప్పటి నుంచే ట్రంప్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడా? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్స్ లాగా కనబడుతున్నాయి. మరి మీ ఒపీనియన్స్ని కూడా ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.